హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మన వీడియోలో అయితే మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలి, అది కూడా మా అమ్మ వెర్షన్ చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా అండ్ హాఫ్ స్పూన్ కన్నా తక్కువ, పావు స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి. సో అవి కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. పౌడర్‌లా అవుతుంది కదా! సో పౌడర్‌ని పక్కన పెట్టేసి ఒక పిడికెడు కంటే కొంచెం ఎక్కువ చింతపండు కూడా వాటర్‌లో వేసి నానబెట్టేసుకోండి. మనం తర్వాత యూజ్ చేద్దాం దాన్ని. అదే మిక్సర్ జార్‌లో ఏం చేస్తారంటే పౌడర్ పక్కన తీసేసి ఒక 2 టొమాటోస్ అనేవి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకొని ఒక 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా వాష్ చేసుకొని బాగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని ఉప్పు కారం రాసి పెట్టుకున్న చేపలను కూడా రెడీగా పెట్టుకోండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి. అంటే 3-4 టేబుల్ స్పూన్స్ వేయండి. వేసిన తర్వాత అందులోని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం రాసి పెట్టుకున్న చేప ముక్కలు ఇప్పుడే వేసేసుకొని ఒక్కసారి గరిటెతో కలుపుకొని ఇంకా తర్వాత కలుపుకోవడానికి కావద్దు, కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం కారం ఉప్పు ఎప్పుడన్నా కావాలంటే ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అనేది, అది అందులో పిప్పి లేకుండా తీసుకొని 2-3 సార్లు వాటర్ వేసుకొని చింతపండు పులుసు అనేది కూడా వేసుకొని మ్యాక్సిమం గరిట అనేది పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. బాండీనే మనం షేక్ చేస్తుంటే మనకి పెనమంతా కదిలి మనకి పులుసు అంతా కూడా ఈవెన్గా కలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు అది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు అది సరిపోయిన తర్వాత కొంచెం అంతా బెల్లం యాడ్ చేయండి. టేస్ట్ అంటే చాలా బాగా వస్తుంది. సో ట్రై చేయండి. తెలియకపోతే మీ అమ్మ వాళ్ళని అడగండి, పులుసుల్లో బెల్లం వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ అనేది. మూత పెట్టేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ మనకి పెడితే మన టేస్టీ అండ్ ఈజీ అయిన చేపల పులుసు రెడీ అవుతుంది. ఇక్కడైతే మా చెకింగ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేస్తుంది. ఉప్పు చెక్ చేస్తానన్నది, ఉప్పు చూస్తానని వేస్తే బాగుందట, రెండోసారి అడిగింది. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.